ప్రైజ్ లార్డ్. అందరు బాగున్నారా? దేవుని కృపలో ఆత్మీయంగా ఎదుగుతున్నారని నేను నమ్ముతా ఉన్నాను. ఈరోజు ఈ డైలీ ప్రాఫిటిక్ వర్డ్కి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ డైలీ ప్రాఫిటిక్ వర్డ్ ద్వారా మీరు దీవించబడుతున్నారని, బలపరచబడుతున్నారని నేను నమ్ముతా ఉన్నాను. ప్రతిరోజు ఈ డైలీ ప్రాఫిటిక్ వర్డ్ ద్వారా దేవుడు క్రొత్త విషయాల్ని మనకి తెలియజేస్తూ ఉన్నాడు. కొన్నిసార్లు వాగ్దానాలు ఇస్తూ ఉంటాడు, కొన్నిసార్లు దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు, కొన్నిసార్లు సరి చేసుకోమని దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. ప్రాఫిటిక్ మీన్స్ ఓన్లీ ప్రామిసెస్ ఉండవు, ప్రాఫిటిక్లో కరెక్షన్ కూడా ఉంటుంది. సో అందుకే ఇది ప్రోగ్రామ్కి మేము ఏం పేరు పెట్టామంటే డైలీ ప్రాఫిటిక్ వర్డ్ అని. ప్రాఫిటిక్ వర్డ్ మనల్ని సరిచేస్తుంది, ప్రాఫిటిక్ వర్డ్ మనకి ఆదరణ కలిగిస్తుంది, ప్రాఫిటిక్ వర్డ్ మనకి ధైర్యాన్ని కలుగజేస్తుంది. సో ఈరోజు ఈ ప్రాఫిటిక్ వర్డ్లో దేవుడు ఒక విషయంలో మనల్ని సరిచేయాలని ఆశపడతా ఉన్నాడు. అయితే ఎల్ఏ బ్యాంక్స్ అనే వ్యక్తి ఒక పరిశోధన చేశాడంట. దేని మీద అంటే తేనెటీగల మీద. తేనెటీగల మీద ఆయన చేసిన పరిశోధనలో ఆయన తెలుసుకున్న విషయం ఏంటంటే, తేనె తెట్టె మొత్తానికి ఒకటే రాణి ఈగ ఉంటుంది. ఇంకో రాణి ఈగ ఒకవేళ పుట్టితే ఆల్రెడీ ఉన్న రాణి ఈగ ఆ పుట్టిన రాణి ఈగని చంపేస్తుందంట, పుట్టబోయేదాన్ని కూడా చంపేస్తుందంట. ఆ తెట్టె మొత్తానికి ఒకటే రాణి ఈగ ఉంటుందంట. అండ్ ఒకవేళ ఏదైనా ఇంకో రాణి ఈగ పుట్టి అది పెద్దదైతే ఈ ఈగలన్నీ కలిసి ఆ రాణి ఈగల్ని ఎదురెదురుకు తెచ్చి పోరాడుకునేటట్టు చేస్తాయంట. ఏది గెలిస్తే ఆ రాణి ఈగ ఆ తెట్టికి నాయకురాలు. ఈ విషయం ఈరోజు దేవుడు ఎందుకు మనకి తెలియజేస్తున్నాడు అంటే, మత్తయి సువార్త 6:24 యేసు ప్రభు చెప్తున్నాడు ఏంటంటే, ఒక మనుషుడు ఇద్దరు యజమానులను సేవింపనేరడు అనే మాట యేసు ప్రభు చెప్తున్నట్టు మనం చూస్తాం. అలాగే యెహోషువ కూడా ఏమంటాడంటే, మీరు ఎవరిని సేవిస్తారో మీరు ఈరోజే నిర్ణయం తీసుకోండి. నేను నా ఇంటి వారిని మాత్రం యెహోవాని మాత్రమే సేవిస్తాం, మీరు ఎవరిని సేవిస్తారో మీరు నిర్ణయం తీసుకోండి అని యెహోషువ కూడా చెప్తున్నట్టు మనం చూస్తాం. ఈరోజు దేవుని నమ్ముకున్న తర్వాత, రక్షించబడిన తర్వాత, బ్యాప్టిజం తీసుకున్న తర్వాత నీకొకళ్ళే యజమాని ఉండాలి. ఆ యజమాని యేసు ప్రభు మాత్రమే. ఇంకో యజమాని నీకు ఉండడానికి వీల్లేదు, ఇంకో ఆశ, ఇంకో లీడర్ నీకు ఉండడానికి వీల్లేదు. నువ్వు ఫాలో అవ్వాల్సింది యేసు ప్రభువును మాత్రమే. ఈరోజు నువ్వు ఎవరిని ఫాలో అవుతున్నావో నాకు తెలియదు, ఎవరిని నువ్వు సేవిస్తున్నావో నాకు తెలియదు. నువ్వు నిర్ణయం తీసుకొని యేసు ప్రభువుని ఫాలో అవుతానని చెప్పి ఇంకా చాలా విషయాల్ని నువ్వు ఫాలో అవుతూ ఉంటే, లోకాన్ని ఫాలో అవుతూ ఉంటే దేవుడు దానికి ఒప్పుకోడు. ఏ మనుషుడు ఇద్దరు యజమానులకి సేవకుడిగా ఉండలేడు. కాబట్టి ఈరోజు నీ జీవితంలో ఎవరిని యజమాని? యేసు ప్రభువే నీ యజమానిగా ఉన్నాడా, లేకపోతే ఇంకా ఎవరినైనా నువ్వు నీ జీవితాల్లో ఇంకా లోకానుసారంగా నువ్వు జీవిస్తూ ఉంటే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, సరి చేసుకోమని. ఇంకా వదిలిపెట్టాల్సినవి ఏమన్నా ఉంటే వదిలిపెట్టేసాయి. ఉంటే వెచ్చగా ఉండు, లేకపోతే చల్లగా ఉండు. నులివెచ్చని స్థితిని దేవుడు ఎప్పుడు ఒప్పుకోడు. సో ఈరోజు నీ జీవితంలో ఏదైనా కరెక్షన్స్ చేసుకోవాలనుకుంటే, కరెక్షన్స్ చేసుకోవాల్సినవి ఉంటే కరెక్షన్స్ చేసుకోమని, వదిలిపెట్టాల్సినవి వదిలిపెట్టమని దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నువ్వు వదిలిపెట్టాల్సినవి వదిలిపెడితే దేవుడు నిన్ను బ్లెస్ చేయబోతా ఉన్నాడు, దేవుడు నిన్ను దీవించబోతా ఉన్నాడు. ఈరోజు ఈ ప్రాఫిటిక్ వర్డ్ ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీకు ఇద్దరు యజమానులు ఉండడానికి వీల్లేదు. నువ్వు లోకాన్ని ఫాలో అవుతూ యేసు ప్రభువుని ఫాలో అవ్వడానికి వీల్లేదు. ఈరోజు చాలామంది క్రైస్తవులు, చాలామంది యవనస్తులు అంతే ఉంటా ఉన్నారు. వర్షిప్ ఇక్కడ చర్చ్లో చాలా వర్షిప్ చేస్తూ ఉన్నారు, బయట పబ్స్ కూడా వెళ్తూ ఉన్నారు, చర్చ్కి వస్తున్నారు, సినిమాలకు వెళ్తూ ఉన్నారు. అందుకే యేసు ప్రభు స్పష్టంగా చెప్పాడు, ఉంటే వెచ్చగా ఉండు, లేకపోతే చల్లగా ఉండు. నులివెచ్చని స్థితి ఉంటే ఉమ్మి వేస్తానని ఒక సంఘంతో దేవుడు మాట్లాడాడు. ఈరోజు నులివెచ్చని స్థితి వద్దు. ఫాలో అయితే యేసు ప్రభునే ఫాలో. ఈరోజు నువ్వు ఎవరినో ఫాలో అవ్వాలని యేసు ప్రభు చెప్పండి, నీకు ఆయన్నే ఫాలో అవ్వమని యేసు ప్రభు నీతో చెప్తున్నాడు. దినమెల్లా ఆయన చేతులు నీ కోసం చాచి ఉన్నాడు. ఆయన్నే ఫాలో అవ్వమని నేను వేడుకుంటా ఉన్నాడు. ఎందుకంటే నువ్వు నశించుకోవడం ఆయనకి ఇష్టం లేదు, నువ్వు నిత్య జీవానికి వెళ్ళడమే ఆయనకి ఇష్టం. అండ్ విశ్వాసి అని పేరు చెప్పుకుంటూ
విశ్వాసనని చెప్పుకుంటూ ఇంకా లోకానుసారంగానే జీవిస్తూ ఇంకా వదిలిపెట్టాల్సినవి వదిలిపెట్టకపోతే ఈరోజు సరి చేసుకోమని నీతో మాట్లాడుతున్నాడు దేవుడు. సరి చేసుకో. నీకోసం చిన్న ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడ యేసయ్య మీకు వందనాలు, స్తోత్రాలు. పరిశుద్ధుడా నీకు వందనాలు. యెహోషువ చెప్పినట్టు అయ్యా నేను మా ఇంటి వారు యెహోవానే సేవిస్తాం, మీరు ఎవరినైనా సేవించుకోండి, మాకు సంబంధం లేదని యెహోషువ చెప్పాడు. అయ్యా ఇద్దరు యజమానులకి సేవకులుగా ఉండలేరని మీరు చెప్పారు నాయన, మీకు వందనాలు. ఈరోజు లోకమా మీరా అనేదే ఉండాలి ప్రభా, మీకు వందనాలు. 2 పడవల మీద అయ్యా మేము ఉండడానికి వీలు లేదు ప్రభా, కృప చూపించండి. మేము వదిలిపెట్టడానికి మీ కృప చూపించమని, ఈ వీడియో చూసిన ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించమని, బలపరచమని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. ఈ వీడియో ద్వారా మీరు దీవించబడ్డారని నేను నమ్ముతా ఉన్నాను. మా ఆశ ఒక్కటే, ఈ ప్రతిరోజు కరెక్షన్స్ చేసుకుంటూ ఈ వాక్యాల చేత మీరు బలపడుతూ ఆత్మీయంగా ఎదగాలన్నదే మా ఆశ, మా కోరిక. ఈ వాక్యాల ద్వారా మీరు దీవించబడ్డట్టయితే వై డోంట్ యూ షేర్ దిస్ వర్డ్ విత్ యువర్ నైబర్స్ అండ్ ఫ్రెండ్స్ అండ్ ఇన్ యువర్ వాట్సాప్ స్టేటస్. ఈ వాక్యాన్ని మీ వాట్సాప్ స్టేటస్లో మీరు షేర్ చేసుకోండి, అనేక మందితో షేర్ చేసుకోండి. అలాగే మన సోషల్ మీడియా అకౌంట్స్ని కూడా మీరు ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.